నారాయణపూర్ గ్రామస్తులు దాదాపుగా 15 సంవత్సరాల నుండి ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పుడు ఆ రోజున ఉన్న 10 సంవత్సరాలు పాలనలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వాళ్ళు నారాయణపూర్ రిజర్వాయర్లో నీళ్లు నిండినప్పుడల్లా మొత్తం ఊర్లో ఉన్న సామాన్లన్నీ మునిగిపోవడం, ఊట రావడం, జల ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి అది ముప్పు గ్రామంగా ప్రకటించాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ రోజున్న ఎమ్మెల్యే నేను ప్రకటింపజేస్తాను, ఖచ్చితంగా నన్ను గెలిపించండి, ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజున ఎలాంటి చర్యలు చేపట్టకుండా దానిపై నిరసన తెలిపితే కూడా మద్దతు తెలపకుండా ప్రజల తరఫున ఉండకుండా దాన్ని పొడిగిస్తూ పోతున్న ఎమ్మెల్యే తక్షణం రాజీనామా చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మేడిపల్స తక్షణం వచ్చేసి ఆ ఊరు గ్రామ ప్రజలతోటి మాట్లాడి దాన్ని వాస్తవంగా ఏదైతే ముంపుగా మొత్తం నష్టపోతున్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చొప్పదండి నియోజకవర్గం నారాయణపూర్ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి నారాయణపూర్ గ్రామాన్ని మొత్తం కూడా ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. అనేక సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వివిధ రూపాల్లో ఆందోళనల పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఎంత మాత్రం పట్టించుకోకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అప్పుడు ఎన్నికలకు ముందు ఇదే చొప్పదండి ఎమ్మెల్యే, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆ గ్రామస్తులకు నేను అండగా ఉంటా, గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లో మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి హామీ ఇచ్చి కనీసం దీక్షలు 10 రోజులుగా కొనసాగుతున్నాయి. దీక్షలకు పోలేదు, ప్రజలకు కనీసం మాట్లాడలేదు అంటే తన మొండి వైఖరి కనిపిస్తూ ఉంది. వెంటనే గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. వాస్తవానికి నిర్వాసితులతో మాట్లాడి నిర్వాసితులకు కావాల్సినటువంటి హామీలు ఇచ్చి అవన్నీ కూడా పూర్తి చేయించాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రజలకు ముఖం చాటేయడం ఏ విధంగా సమంజసమో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకోసమే గ్రామస్తుల న్యాయమైన పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతిస్తుంది. వాళ్ళ తరపున ప్రత్యక్షంగా పోరాటాలకు కూడా సిద్ధపడతాం. వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ, కరీంనగర్ జిల్లా కార్యదర్శి. ఇది మా ఊరు సమస్య ఏంటంటే మొదటగా మా ఊరిని ముందుగా ముంపు గ్రామంగా ప్రకటించాలని మా యొక్క ఊరిని యొక్క డిమాండు. ఎందుకంటే ఇది 2005లో నారాయణపూర్ చెట్టు రిజర్వ్గా ప్రకటించారు. అప్పటి నుంచి మాకు ఈ ఊరికి మీద మొత్తం సమస్యనే ఉంది. ఎందుకంటే ఈ రిజర్వ్ కాకముందు మాకు ఏ ఇబ్బంది లేకపో, ఆ నేచురల్ వాటర్ వస్తుండే పోతుండే, ఎండాకాలము నీళ్ళు స్టోరేజ్ ఉండకపోతుండే. మళ్ళీ మాకు వానకాలం వచ్చినప్పుడే ఈ చెరువులు అనేటివి స్టోరేజ్ ఉండేవి నీళ్ళు. అప్పుడు మాకు ఈ చెర్ల ఎండాకాలంలో మాకు నీళ్ళు లేనప్పుడు ఇలా మేము శనగలు వేసుకునేటోళ్ళం, మక్క పండించుకునేటోళ్ళం, బర్రెలకు మేత, గొర్రెలకు అన్నిటికీ సౌకర్యాలు ఉండేవి. ఈ రిజర్వ్ ఎప్పటి నుంచి అయిందో అప్పటి నుంచి మాకు ముంపు సమస్య స్టార్ట్ అయింది. ఈ స్టోరేజ్ ఎప్పుడు చేయడం వల్ల ఇటు చందుర్తి కానీ, వెమ్లవాడ కానీ, అటు వేరే వేరే మండలాలకు నియోజకవర్గానికి నీళ్ళు పంపించడం వల్ల దీనిలో ఎప్పుడు స్టోరేజ్ ఉండడం వల్ల మా ఊరికి ఎప్పుడు ఇళ్ళ కింద నీట ఊటి రావడం వల్ల ఎప్పుడు సమస్యనే ఉంది. కాబట్టి ఎమ్మెల్యే సత్యం గారు కూడా మాకు ఒక హామీ ఇచ్చారు. ఏమిచ్చారంటే ఈ ఊరు సమస్య ఉన్నది కాబట్టి గత ప్రభుత్వం నుంచి ఎవరు కూడా సహాయం చేయలేదు, ఎవరు ఏం పట్టించుకోలేదు ఊరిని. కాబట్టి నేను చేస్తాను, నేను అధికారంలోకి వచ్చినాకనే నెలకు 2 నెలలకు మేము ఈ ఊరిని ముంపు గ్రామాన్ని ప్రకటిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే మా ఊరి ప్రజలందరూ ఆయన మాట కట్టుబడి ఉండి ఇన్ని రోజులు వేచి చేసినాం. ఈ 2.5 సంవత్సరాల నుంచి మాకు సత్యం గారు ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకోకపోవడం వల్ల మేము ఈరోజు నుంచి రీలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాం. ఈ రోజుకి 12 రోజులు అవుతుంది. అయినా కూడా ఎమ్మెల్యే గారి గురించి ఎలాంటి స్పందన కూడా మాకు రాలేదు. కాబట్టి మా యొక్క ముంపు గ్రామాన్ని ప్రకటించి మా యొక్క ఇండ్ల సమస్యలు మాది ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ మా ఊరికి మీరు ఎన్నోసార్లు వచ్చారు, పేరు మా యొక్క ఊరు సమస్య మీకు తెలుసు. కాబట్టి మీరు మాకు హామీ ఇచ్చారు ఊరుని ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని. అంతా కూడా మీరు మొన్నటి అసెంబ్లీ కూడా చెప్పారు ఊరు ముంపు గ్రామం తీసుకోవాలని చెప్పేసి. మీరు కూడా వెంటనే స్పందించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా మీరు కొట్లాడతారో ఏమో చేస్తారో మా ఊరిని ఒక అవార్డు తీసుకొచ్చి, ముంపు గ్రామంగా అవార్డు తీసుకొచ్చి ఒక దసరా తీసుకుంటాను మీరు కూడా మాట ఇచ్చారు మాకు. కానీ మా నారాయణపూర్ గ్రామాన్ని మొత్తం ముంపు గ్రామంగా అవార్డు తీసుకొచ్చినాకనే మీరు దసరాగా తీసుకోరి. ఫస్ట్ ఇవి ఇళ్ళకి ఇచ్చినాక తర్వాత కొన్ని ఇళ్ళకు మళ్ళీ మా ఇస్తానని చెప్పకూర్రి. మళ్ళీ ఏమిటంటే మాకు సమస్య ఏంటంటే మొదటిగా ఊరే మాకు సమస్య. ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఈ చెరువు నిన్నప్పుడల్లా ఈ అందరం మన ప్రజలంతా మేము భయపడకుండా కట్ట మీద నడవలసి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ
అంత ఎప్పుడు అంటే మళ్ళీ ఇది కట్ట ఎప్పుడు తెగిందంటే 1984లో ఒకసారి కట్ట తెగింది. అప్పుడు కూడా ప్రజలు అప్పుడు నేను ముట్టలేదు, మా తాతలు మా ముత్తాతలు ఎప్పుతుండే ఇట్లా గట్ల తెగినప్పుడల్లా మేము సద్దులన్నీ మూట కట్టుకొని వేరే అటు ఎత్తున్న ప్రదేశాల్లో పోయి అనుకున్నట్టున్నాం బతుకాది అని చెప్పేసి చెప్పేవాళ్ళు మా అమ్మ మా నాన్న ఇట్లా. ఇప్పుడు అదే పరిస్థితి మొన్న 2012లో 16లో కట్ట తెగిపోవడం జరిగింది ఇక్కడ. అప్పంజులు ఇంకా బాగా సమస్య తయారైంది మేడం. ఎప్పుడంటే ఈ రిజర్వ్ ఎప్పంజులు వచ్చిందో ఆ రోజు నుంచి మాకు సమస్య వచ్చింది సార్. ఈ రిజర్వాయర్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వస్తాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఆ స్టోరేజ్ నింపుకుంటారు. ఇక్కడ స్టోరేజ్ నింపినాక పక్క వంటి వాళ్ళకు పంటలు లేవనుకో, ఇటు మన బోయినపల్లి మన ఇది చందుర్తి మండలం కింది ప్రాంతాలకు పోతాయి. అవును, దానివల్ల ఏంటంటే మీ చెరువును రిజర్వాయర్ తయారు చేయడం వల్ల మీకు ఊటర్ ఎక్కువ వస్తుంది. మళ్ళా సమస్య మాకు చెరువులు నింపినప్పుడల్లా మా ఇండ్ల చుట్టూ మొత్తం వాటరు, స్మెల్, పాములు, పెద్ద పెద్ద నాగుపాములు, పెంజర్లు, కొండ చిలువలు కూడా వస్తున్నాయి. వీటి వల్ల మాకు కూడా చాలా ప్రమాదం ఉంది. ఆల్రెడీ మా ఊళ్ళో ఒక 4-5 పాములు పుట్టి హాస్పిటల్ కూడా తీసుకపోవడం కూడా జరిగింది. మేము స్వయంగా నేను కూడా ఒకసారి నర్సయ్య ఉల్లాల నర్సయ్య అనే వ్యక్తి కూడా నేను పట్టుకపోయాను నేను హాస్పిటల్కి, ఆయన పాము కొడితే. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మా సమస్య ఏమిటంటే ఊరిని మొత్తం ముంపు గ్రామం ప్రకటించాలని మా యొక్క ప్రజల డిమాండు, మా డిమాండ్ కూడా. ఇది అధికారులు కూడా ఎంతమంది ఎస్డీసీ అధికారులు కలెక్టర్ గారు, ఎస్డీసీ ఆర్డీఓ గారు వాళ్ళు కూడా చూసిర్రు. వాళ్ళకు కూడా తెలుసు సమస్య ఇది పెద్ద సమస్య అని. కానీ ప్రజాప్రతినిధులు పట్టి వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల పట్టించుకుంటలేరు. ఫస్ట్ వాళ్ళకు కూడా తెలుసు. మేము ఎన్నో ప్రజాభిప్రాయ సేకరణలు కూడా మా ఊరికి ఆర్డీఓ గారు వచ్చారు, ఎస్డీసీ గారు వచ్చారు, మళ్ళీ డిపిఆర్ వాళ్ళందరూ వచ్చి మా సమస్యలు చెప్పుకొని మేము పై ఆఫీసర్లకు పంపిస్తాం, పై అధికారులకు పంపిస్తామని కూడా చెప్పారు, మాట ఇచ్చారు. మా యొక్క ప్రజాభిప్రాయ సేకరణ కూడా మా ఊరు మొత్తం ఇదే సమస్య గురించి మేము చెప్పినాం. మా ఊరు ఇట్లుంది, ఈ మళ్ళీ ఈ హైట్ కట్ట పెంచడం వల్ల ఎవరికే మా చెరువు కట్ట పెంచకముందే మా ఇల్లు కింద ఉన్నాయి. ఈ కట్ట పెంచడం వల్ల ఇంకా 2.5 మీటర్లు హైట్ పెంచడం వల్ల ఇంకా కిందికై మొత్తం ఇల్లుకు మళ్ళీ వాటర్ జాలే వచ్చి ఎటు పోని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు నడి ఊళ్ళో కూడా మీరు కొంచెం ఒక 2 మీటర్లు తవ్వక ముందే మీకు ఊట అనేది వస్తుంది. ఇప్పుడు మేము కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళు బాత్రూమ్ల కోసం ఒక లాటరీ బొక్క కోసం తవ్వితే ఒక గజన్నరలోనే నీరు ఊట రావడం జరుగుతుంది. ఎందుకంటే అదే మా సమస్య. కాబట్టి మా యొక్క సమస్యను పరిష్కరించుకొని ప్రజల దృష్టి తీసుకుపోవాలని ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు మల్లేశం, నారాయణపూర్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.